5 లక్షలు ఇస్తే విద్యానిధి మీదే. 5 లక్షలు ఇస్తే విద్యానిధి మీదే. మధ్యవర్తుల మాయ. నిధులు మంజూరు చేస్తామంటూ విద్యార్థి తల్లిదండ్రులకు ఎర. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కనీసం కమిషన్ డిమాండ్. ధ్రువపత్రాల పరిశీలన, తుది జాబితా విడుదల తర్వాత మాయ మాటలు. అడ్వాన్సులు తీసుకుని అదృశ్యం. అర్హతలన్నీ కూడా ఉండి ఎంపికైన తర్వాత మళ్ళీ అంటే తమ వల్లే మంజూరు అన్నట్టు వస్తువులు అన్నమాట ఇవన్నీ కూడా. సో మొత్తం మేము చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన విద్యార్థులకు సంబంధించి ఈ పథకం అని చూసుకుంటే విదేశీ విద్యానిధి పథకం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ మధ్యవర్తి ఈ పథకం కింద 20 లక్షల ఆర్థిక సాయం అందేలా చూస్తానని, అందుకు ప్రతిఫలంగా 5 లక్షలు ఇవ్వాలంటూ బేరమాడారు. ఆర్థిక సాయంపై ఆస్తో సిద్ధార్థ్ తండ్రి ఒప్పుకున్నారు. 1,00,000 కూడా ఇచ్చారు. ధ్రువపత్రాల పరిశీలన సమయంలో అధికారులు సిద్ధార్థ్ తండ్రిని పిలిచి మంచి మార్కులు, ఉత్తమ స్కోర్ ఉండటంతో మీ కుమారునికి తప్పకుండా ఎంపిక అవుతారని చెప్పారు. ఈ క్రమంలో ఎంపికైన సిద్ధార్థ్ అమెరికా వెళ్ళి చదువు కొనసాగిస్తున్నాడు. అయితే ఎంఎస్ కోర్సులో చేరిన తర్వాత అడ్మిషన్ సర్టిఫికేట్, ధ్రువపత్రాలను సమర్పించాలని సిద్ధార్థ్ తండ్రికి అధికారులు ఫోన్ చేశారు. దీంతో ధ్రువపత్రాలను సమర్పించిన ఆయన మధ్యవర్తి విషయాన్ని వెల్లడించారు. అధికారులు ఫిర్యాదు ఇవ్వాలని చెప్పడంతో లేఖ ఇచ్చారు. కానీ మధ్యవర్తి ఫోన్ నెంబర్ పనిచేయకపోవడంతో అధికారులు చర్యలు తీసుకోలేదు. మధ్యవర్తి మాటలు విని తాను మోసపోయినట్లు చివరకు సిద్ధార్థ్ అంటే గుర్తించారన్నమాట. సో అందువల్ల తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తుందంటే విద్యార్థులకు అందించిన అన్ని పథకాలు కూడా మేము అందిస్తూనే ఉంటామని, ఎవరిని కూడా మధ్యవర్తులు నమ్మి మోసపోవద్దని చెప్తున్నారు. సో ఇప్పుడు విద్యార్థులకు ఇవ్వాల్సిన కొత్తగా విద్యార్థుల కోసం విద్యా భరోసా 5 లక్షల రూపాయలు పథకాన్ని కూడా తొందరలోనే స్టార్ట్ చేస్తామని చెప్పారన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని